సో ఎట్లా ఉంది సార్ ఎస్ఎస్ఎంబి టైలర్ చూసారా? చూశాను చూశాను. రాజమౌళి గారు మరలా కూడా ఆయన శంకర్ బాటలో వెళ్తున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే తమిళ డైరెక్టర్ శంకర్ గారిని చూసాము. ఆయన కూడా భారీ ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంటాడు. కానీ ఈ మధ్య కూడా ఆయనకి చాలా రాంగ్ రూట్ లో కూడా వెళ్ళాడు, ఫ్లాప్స్ కూడా వచ్చినాయి. రాజమౌళి గారి సినిమాలు చూస్తుంటే కూడా ఆయన సినిమాలు కూడా పొరపాటు రాంగ్ రూట్ లో వెళ్తున్నాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన టైం వేస్ట్ అడుగుడు, తర్వాత కలియుగం అన్ని ఆర్డర్ ఉంటుంది. మరి హీరో కూడా అన్ని వాటిలో కూడా ప్రయాణించారంటే అందులో మళ్ళీ క్షుద్ర శక్తులను కూడా చూపించాడు. కాళికామాత, చండీమాత అని ఈ యొక్క దశ మహావిద్యలని కూడా అందులో చూపించడం జరిగింది. వాళ్ళందరినీ చూపించడం అనేది మోస్ట్ పవర్ఫుల్ వాళ్ళు. ఎందుకు చెప్తున్నామంటే కర్ణాటకలో కూడా కొంతమంది ఇట్లా సినిమాలు తీసినటువంటి వాళ్ళు తర్వాత మరణానికి గురవడం జరిగింది. ఈయన వారాహిమాత అమ్మవారి మీద కాంతార సినిమా కూడా వచ్చినప్పుడు కాంతార సినిమాల్లో కూడా అదే జరిగింది. కొంతమంది శక్తులను చూపించిన వాళ్ళు మరణానికి గురవడం జరిగింది. సో ఈ విధమైన జాగ్రత్తలు కూడా రాజమౌళి గారు తీసుకోవాల్సింది కంపల్సరీ. ఎందుకంటే ఆయన చూపించినటువంటి మస్తాన్ అనేటువంటి మాత వాళ్ళు మామూలు మాత్రం కాదు. వాళ్ళు అత్యంత శక్తివంతమైనటువంటి దశమహావిద్యలో ఉండేటువంటి 10 మంది వాళ్ళు. సో వాళ్ళ గురించి కూడా ఏమైనా తప్పు చూపించినా వాళ్ళ ప్రభావం పడుతుంది, మరణానికి కూడా కారణం అవుతారు. సో చాలా ప్రమాదకరమైనటువంటిది. మరి మహేష్ బాబు గారితో ఆయన అద్భుతంగా కథ రాశారు, అద్భుతంగా తీసామని కూడా చెప్తున్నారు. కానీ ఆయన ఏంటంటే ఈ ఫంక్షన్ లో కూడా పర్టికులర్ గా ఆంజనేయ స్వామిని టార్గెట్ చేయడం, తక్కువ చేసి మాట్లాడటం అనేది కూడా అందరికీ బాధపడ్డాము. మెగా ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ బాధపడ్డారు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి అనేటువంటి ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా హనుమాన్ భక్తులు. వీళ్ళందరూ ఈ మధ్యకాలంలో కూడా కొండగట్టుకు కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేసి రావడం జరిగింది. మరి ఇంత భక్తులు కూడా అయినప్పుడు ఆయన బహిరంగంగా కూడా తాను దేవుని నమ్మను అని రాజమౌళి గారు చెప్పడం తీవ్రమైన దిగ్భ్రాంతిలోనైనా అందరం దాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. అది ఆయన వ్యక్తిగత విషయం. ఆయన దేవుని నమ్ముతాడా నమ్మడా పర్సనల్ లైఫ్ అది. దాని గురించి బహిరంగంగా ఆయన మాట్లాడటం స్టేజ్ మీద ఆయన చెప్పేది ఏంటంటే ఆయన కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే ఎవరో రహస్యంగా డ్రోన్లు పంపించి చిత్రీకరించారంట. మరి ఎవరో డ్రోన్లు పంపించి చిత్రీకరణ చేస్తున్నట్టు తెలిస్తే రాజమౌళి గారు మీరు ఏం చేస్తున్నారు, గడ్డి బీగుతున్నారా ఇంట్లో కూర్చొని? మరి మీరు వెంటనే కూడా మీ మనుషుల ద్వారా కూడా వాళ్ళని అటాక్ చేయాలి కదా, ఆ యొక్క డ్రోన్ల ద్వారా ఆపుండాల్సింది కదా. మరి ఎందుకు ఆపలేదు? మరి తెలిసిన మీ యొక్క స్టాఫ్ ఏం చేస్తున్నారు? మీరు ప్రత్యేకమైన సెక్యూరిటీ కూడా పెట్టుకోవాలి, దానికి తగ్గ అరేంజ్మెంట్ చేసుకోవాలి. కాబట్టి ఇది మీ తప్పు అయినప్పుడు మీరు భగవంతుని గురించి దూషించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజమౌళి గారి నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారు హనుమాన్ భక్తులట. అలాగే రాజమౌళి గారి భార్య గారు రమాదేవి కూడా ఆంజనేయ స్వామి భక్తురాలు. మరి భక్తురాలు కూడా అయినప్పుడు మరి ఆంజనేయ స్వామి కాపాడతారని చెప్పారట. ఆంజనేయ స్వామి ఏం కాపాడాడు? అంటే ఆంజనేయ స్వామి గారు ఏం చేయాలండి? ఆయన ఆకాశంలో ఎగురుకుండా వచ్చి డ్రోన్లను పట్టుకోవాలా? ఆంజనేయ స్వామి గారి డ్యూటీ అది. మీరు ఏం మాట్లాడారు మీకు అర్థమవుతుందా? ఆంజనేయ స్వామి వచ్చి డ్రోన్లను ఆపాలంటారా? మీరు చెప్పేది ఏంటి అసలు? మీరేం మాట్లాడారు కూడా మీరు బాధలో ఉండి మాట్లాడారు. ఎందుకంటే రాజమౌళి గారి కళ్ళలో నీళ్లు చూసాం, అందరూ చూశారు. ఆయన తీవ్రమైనటువంటి బాధపడ్డారు. ఎందుకంటే 1,00,00,000 రూపాయలు కూడా ఈ యొక్క వేరే వాళ్ళ డ్రోన్ లో చిత్రీకరించి వేశారు అని చెప్పడం జరిగింది.